హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఎం. నేను మీతో అస్సలు వీడియో లేట్ చేయకుండా ఛానల్లోకి వెళ్ళిపోదామా. లెట్స్ స్టార్ట్. హాయ్ అందరికీ, పెద్ద హాయ్ అనమాట. సో ఈ ఎపిసోడ్ వచ్చేసి ఏంటంటే, ఆల్రెడీ తమ్మునే చూసిరు కదా, దీపు గారి బర్త్డే. దీపు అంటే ఎవరంటే మా అన్న కొడుకు. సో వాడి బర్త్డే అనమాట, Jan 4th ఈరోజు. సో ఇప్పటి వరకు కొంచెం చిన్న సెలబ్రేషన్ అయింది. ఇప్పుడైతే వీడియో షూట్ చేస్తున్నాను నేను ఏంటంటే ఈరోజు ఏమేమి చేసినో చిన్నగా ఒక వీడియో షూట్ చేసి మీకు చూపిద్దామని అయితే కొంచెం అట్లా వీడియో షూట్ చేసిన. లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ అన్నీ మన బర్త్డేస్ గ్రాండ్గా చేసినాము. సో ఈ ఇయర్ అయితే కొంచెం తగ్గించినాం అనమాట. ఎందుకంటే పిల్లలు పెరుగుతున్న కొద్దికి సెలబ్రేషన్ అంటే తక్కువ చేసుకుంటూ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తక్కువ చేస్తూ ఉండాలి, లేదనుకో పెద్ద బీభత్సంగా ఉంటుంది. అందుకే కొంచెం పెద్దగా అవుతున్న కొద్దికి సెలబ్రేషన్ అనేది తగ్గుతూ వస్తుండాలి. సో అందుకే చిన్నగా చేసినాం అనమాట. సో ఆ తర్వాత వాడి కోసం అయితే నేను ఒక బర్త్డే గిఫ్ట్ ముందుగానే కొనిపెట్టిన. ఫ్లిప్కార్ట్లో ఒక చిన్న ఆర్డర్ ముందే బై చేసి పక్కన పెట్టేసిన మా ఇంట్లో. అదైతే ఈరోజు ఇచ్చిన వాడికి. అదేందో మీరు లాస్ట్లో చూడండి, మీకు తెలుస్తుంది. సో ఫస్ట్ వాడు పొద్దున్న లేచిండు అనమాట. ఈరోజు లేచి నేను ఎట్లా లేట్గా లేస్తా, ఆ లోపు మా ఇంట్లో అందరూ లేస్తారు కదా పొద్దున్నే. వానికి విష్ చేసారు. వాడి బర్త్డే అని వానికి తెలుసు, కానీ మంచి క్లారిటీగా ఉన్నాడు వాడు ఈరోజు నా బర్త్డే అని చెప్పేసి. సో నేను లేవగానే నా ముంగట వచ్చి నిలబడ్డాడంటే నార్మల్ క్యాజువల్గా తిరుగుతున్నాడు అక్కడిక్కడ. నేనేం విష్ చేయలే వానికి, నాకు తెలుసు, కానీ నేను విష్ చేయలే అంతే కావాలని. వాడు అనుకున్నాడు బాబాయ్ నన్ను విష్ చేస్తారని, అందరు విష్ చేసిరా అని అన్నాడు. నేనన్నా వాడిని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేసిన అనమాట. ఈరోజు కాదురా నీ బర్త్డే రేపు అని. లేదు Jan 4th నా బర్త్డే అని ఫుల్ క్లారిటీ ఉన్నాడు. అయినా సరే నేను విష్ చేయలే. ఇంతకు ముందటి వరకు విష్ చేయలేను, చిన్న కేక్ కట్ చేసిన దాకా. ఏంటంటే కేక్ కట్ చేసేటప్పుడు చెప్దామని చెప్పేసి నేను అట్లా వెయిట్ చేసిన అనమాట. సో ఎవ్రీ ఇయర్ మంచిగా సెలబ్రేట్ చేసిన. ఈ ఇయర్ కావాలనే సస్పెన్స్ పెట్టినాను, చెప్పలేను వానికి. కొంచెం ఎందుకు చెప్తలేడు అన్న థాట్ తెప్పిద్దామని చెప్పేసి. సో కొంచెం కేక్ తెచ్చి వానికి నచ్చింది వండిపిచ్చేసి కొంచెం సర్ప్రైజ్ చేసి హ్యాపీ బర్త్డే విష్ చేసిన అనమాట, గిఫ్ట్ ఇచ్చి. సో కొంచెం సర్ప్రైజ్ అండి, ఇట్లాంటివి ఏమైనా చేస్తుంటే కొంచెం సర్ప్రైజ్ అవుతూ ఉంటారు పిల్లలు. సో ఫస్ట్ ఏంటంటే, బర్త్డే గిఫ్ట్గా నేను ఒక బీన్ బ్యాగ్ అయితే కొనడం జరిగింది. ఆ బీన్ బ్యాగ్ కొని ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టిన. అది ఆర్డర్ వచ్చేసింది. ఆల్రెడీ చాలా రోజులు అయింది మా ఇంట్లో ఉండి కూడా, వానికి చూపించలే అంతే. సో ఈరోజు బర్త్డే రోజు గిఫ్ట్గా ఇద్దామని చెప్పేసి ఇప్పటి వరకు వానికి కనబడకుండా పక్కన పెట్టిన. సో దాంట్లో బీన్స్ కావాలి కాబట్టి ఆ బీన్స్ కోసం అయితే నేను ఈరోజు చందనగర్ అనమాట, మా ఏరియా వచ్చేసి మియాపూర్, నాకు దగ్గరలో ఉన్న ఏరియాలో చందనగర్లో అమ్ముతారు, కొంచెం తక్కువ రేట్లో దొరుకుతాయి. సో బీన్స్ కొనడానికైతే నేను స్కూటీ మీద వెళ్ళిపోయినా. ఆ లొకేషన్ ఒకసారి మీరు చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ బైక్. సో ఫ్రెండ్స్ చూసిరు కదా, మియాపూర్ నుంచి గంగారం అనమాట, చందనగర్కి దగ్గరలో గంగారం. షాప్ చూసిరు కదా, ఆ షాప్ వరకు ఫాస్ట్ మోడ్లో పెట్టేసిన. కొంచెం క్యామ్ లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకొని అట్లా రైట్ హ్యాండ్తో డ్రైవ్ చేసుకుంటూ పోయినా కాబట్టి అందుకే క్రాస్ యాంగిల్లో కనిపించింది వీడియో. ఆ తర్వాత వచ్చేసి ఆ షాప్లో ఫస్ట్ ఒక బ్యాగ్ చూపించిన కదా, ఆ బ్యాగ్ వచ్చేసి 350 రూపీస్ అన్నాడు. అది కాదు ఇంకెంత తక్కువ చేస్తావు అని చెప్పేసరికి 330 అన్నాడు. ఇంకా నేను ఒక చిన్న యాక్టింగ్ చేసిన అనమాట. మా ఫ్రెండ్ ఉన్నాడు పక్కనే, వాడిని వేసుకొచ్చి తీసుకుపోతా అని చెప్పేసి. చిన్న ట్రిక్స్ అనమాట వీళ్ళకి, వెళ్తా అని చెప్తే తక్కువ చేసుకుంటూ వస్తారు. సో లాస్ట్ 300కి ఇస్తా అన్నాడు. సో ఇంకా తక్కువ చేస్తాడేమో అని చెప్పేసి ఇప్పుడే వస్తాను వెళ్ళినా, వాడికి ఏం తక్కువ చేయలేదు. సో అయినా మనకు భయం లేదు. తర్వాత ముంగట కూడా ఇంకో షాప్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయినా. అక్కడ కూడా ఒకసారి చూడండి. వెయిట్ సారీ అక్కడ నెక్స్ట్ షాప్ ఏం షూట్ చేయలేదు నేను. పక్కకి వెళ్ళి ఇంకో షాప్ ఉండే ఆల్రెడీ తీసేసుకొని కొనేసుకున్నా. ఆ తర్వాత ఎట్లా తీసుకోవాలని ఆలోచిస్తుంటే
బండి మీద స్కూటీ తీసుకెళ్ళిన, స్కూటీ మీద వేసుకెళ్ళొచ్చులే అన్న కాన్ఫిడెన్స్లో పోయినా, కానీ అది ఇంత పెద్ద బ్యాగులు ఉన్నాయి, 3 బ్యాగులు. అది కూడా ఆ బ్యాగ్ కొంచెం కూడా కట్ అయింది అనుకో అన్నీ ఇట్లా ఎగిరిపోతాయి. ఆ తర్వాత కల్లోలం అవుతుంది రోడ్ అంతా, నాకు బొక్క పడుతుంది అనమాట. సో అందుకనే షాప్ దగ్గరికి వెళ్ళిపోయినా, ఆల్రెడీ పర్చేస్ చేసేసినా కూడా సేమ్ రేట్ అన్నాడు, 350 అన్నాడు, లాస్ట్ 300 అన్నాడు. అంతా కాదు 250 ఇస్తా, 3 బ్యాగ్స్ తీసుకుంటా అనేసరికి నేను అనడేమో ఇంకా 300 ఇచ్చేద్దామని అనుకున్నా, కానీ ఒక్క మాటకి తీసేసుకో అన్నాడు. ఆహా చాలా అనుకున్నా. మళ్ళీ ఒక చిన్న డౌట్ వచ్చింది, బొంగులో ఏమైనా పాత బీన్స్, ఖరాబ్ అయిన బీన్స్ ఉన్నాయా అని చెప్పేసి లోపలికి వెళ్ళి మరి చూసినా మంచిగా ఉన్నాయి. సో ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఏం మాట్లాడకుండా 3 బ్యాగ్స్ అయితే తీసేసుకున్నా. ఆ తర్వాత ఏంటంటే ఎట్లా కట్టినో ఒకసారి బైక్ చూడండి మీరు. చూసిరు కదా, అట్లా ముంగట ఒకటి పెట్టేసుకున్నా, వెనకాల 2 కట్టిన. అది నాకు ఎట్లుందంటే మా గల్లీలో నేను పోయింది అనుకో, నన్ను ఎట్లా చూస్తారంటే ఈ వీడియో ఇట్లా వచ్చిండు, ఈ బ్యాగ్ లేంది అన్నట్టు వింతగా జూలో జంతువుని చూసినట్టు చూస్తారు. అదంతా నా మైండ్లో తిరుగుతుంది. అది కాకుండా మధ్యలో ఎక్కడ తెగిపోయినా కూడా అది కింద పడిపోతే ఏంది నా పరిస్థితి అని అది కూడా ఆలోచిస్తున్నా. అయినా సరే పోతే పోయిందిలే, డేర్ వెళ్ళిపోదాంలే అని చెప్పేసి మొత్తానికైతే కూర్చొని స్టార్ట్ చేసుకొని మూవ్ అవుతూ వస్తున్నా. మా ఏరియా దగ్గరకు వచ్చేదాకా మంచిగా ఉంది. మా ఏరియా ఇంకా కొంచెం ముంగటనే లోపు మిర్రర్లో చూస్తే వెనకాల 2 కనిపించలేవు. ఇంకా భయం వేసి ఆపేసి చూస్తే తాడు ఇట్లా పడిపోయింది అనమాట. అది నేను షూట్ చేసుకోలేదు, రోడ్ మధ్యలో ఉన్నా కాబట్టి. అది షూట్ చేస్తుంటే మస్తు నవ్వేటోళ్ళు. ఇక టైం లేదు కాబట్టి తొందరగా మళ్ళీ పైన వేసుకొని మళ్ళీ మంచిగా కట్టేసుకొని మా ఏరియాకి వచ్చే స్ట్రీట్ నుంచి కాకుండా బ్యాక్ సైడ్ స్ట్రీట్ నుంచి వచ్చి చిన్న గేట్ ఉంటుంది మాది, 2 గేట్లు ఉంటాయి ఇంటికి. చిన్న గేట్ దగ్గర బైక్ ఆపేసుకొని ఫస్ట్ తీసుకొచ్చుకొని నా రూమ్లో అయితే వేసిన. అదొకసారి వీడియో చూడండి. చూసిరు కదా, ఇగో ఇక్కడ పక్కకి ఈ రూమ్లోనే, రూమ్ అంటే డ్రెస్ రూమ్ కోసం అయితే కట్టేసుకున్నా. అందులోనే పెట్టి కిందికి వెళ్ళిపోయాను అనమాట. సో నేను పెంట్ హౌస్లో ఉంటా, కింద మేము ఉంటాము, మేమందరం కింద ఉంటాం. నేను వర్క్ చేసుకోవడానికి మాత్రం ఈ రూమ్లో ఉంటా. సో కింద అసలు వాళ్ళు ఉండేలేరు, నేను తెచ్చింది కూడా వాళ్ళకి తెలియదు అసలు. నాకు అసలు ఎట్లా తీసుకొద్దాం అనుకున్నా అట్లే తీసుకొచ్చిన, ప్రీ ప్లాన్డ్ అనమాట. మా గల్లీలో నుంచి రాలేను, వచ్చినాక కూడా మా ఇంట్లో చూడకుండా పైకి తీసుకొద్దాం అనుకున్నాను. యాజ్ ఇట్ ఈస్ అట్లే జరిగింది. నేను తెచ్చింది కూడా వాళ్ళకి తెలియదు, తర్వాత తెలుసు. సో ఆ తర్వాత కిందికి వెళ్ళి ఇంకా డిన్నర్ టైంకి కిందికి వెళ్ళాను. కిందికి వెళ్ళేసి బర్త్డే గ్రాండ్గా చేద్దామా అంటే మా ఇంట్లో వాళ్ళు నార్మల్గా ఏం అంత చెప్పలేరు. సో నేనేమన్నా అంటే ఈ టైంలో గ్రాండ్గా అస్సలు వద్దు, బాగోదు, చిన్నగా చేసుకుందామని చెప్పేసి చిన్నగా చేసుకుందాం, నేను కేక్ తీసుకొస్తా అని చెప్పేసి మా ఇంటి దగ్గరలో ఉన్న కేఎస్ బేకర్స్కి అయితే వెళ్ళిన. అక్కడ మీరు ఒకసారి కేక్ చూడండి. చూసిరు కదా, ఈ బేకరీ వచ్చేసి మియాపూర్లో కేఎస్ బేకర్స్ అనమాట. ఆ కేక్స్ చూసిరు కదా, ఎగ్లెస్ కేక్స్ ఉన్నాయి, ఎగ్ కేక్స్ ఉన్నాయి. అంటే ఈరోజు మేము ఎగ్ తింటాం కాబట్టి ఎగ్లెస్ అవసరం లేదు. ఎగ్ 500 రూపీస్ వచ్చేసి కేజీ అనమాట. బ్లాక్ ఫారెస్ట్, నాకు బ్లాక్ ఫారెస్ట్ కేక్ అంటే సూపర్ మస్తు తింటా. సో మొత్తానికైతే బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఆర్డర్ చేసేసుకున్నాము. ఆ తర్వాత ఆ కేక్ మీద నేమ్ కూడా రాపిచ్చేసిన, అది ఒకసారి చూడండి. కేక్ కూడా ప్యాక్ అయిపోయింది. స్పార్కిల్ అడిగిన, స్పార్కిల్స్ లేవు అన్నాడు. నాకు స్పార్కిల్ కేక్ మీద పెట్టి వీడియో తీస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది. నేను ఎవరి బర్త్డేస్కైనా అట్లా స్పార్కిల్ పట్టుకొని ఇట్లా వాళ్ళ ఫేస్ని జూమ్ చేసి చేస్తా షార్ట్. నాకు మస్తు ఇష్టం ఆ షార్ట్. సో నాకు ఈరోజు మిస్ అయిందనమాట అది. సో స్పార్కిల్ లేదనేసరికి నార్మల్గా క్యాండిల్ తీసేసుకొని మొత్తానికి ఇంటికి వచ్చేసినాం. ఆ తర్వాత కింద ఆల్రెడీ డిన్నర్ చేసాం. ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ బర్త్డే చేసి డిన్నర్ చేద్దామన్నారు. మా అన్న కొంచెం బయట ఉండే అనమాట, లేదు అన్న వచ్చేదాకా ఆగుదాము,
ఫస్ట్ మనం డిన్నర్ చేసేసి అంటే తినేసి తినడానికి కూడా మా వాడు బిర్యానీ కావాలనేసరికి మా ఇంట్లో ఎగ్ బిర్యానీ చేసారు. వీని కోసం అయితే నేను స్పెషల్గా చికెన్ బిర్యానీ అయితే తీసుకొచ్చేసిన. సో మేము డిన్నర్ చేసేసి ఒకసారి చూడండి, ఆ బిర్యానీస్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. అదనమాట మా ఇంట్లో బిర్యానీ కూడా సూపర్గా ఉంది. నేను కూడా చికెన్ బిర్యానీ మస్తు చేస్తా. నేను ఆల్రెడీ చేసింది కూడా నా ప్రీవియస్ వీడియోస్లో పెట్టిన స్టార్టింగ్ వీడియోస్లో చూడండి, మస్తు వండుతాను నేను. ఆ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడైతే డిన్నర్ అయిపోయింది. డిన్నర్ అయిపోయిన తర్వాత మా ఇంట్లో రెంటర్స్ ఉంటారు, ఆ రెంటర్స్ని పిలుచుకొచ్చి నా రూమ్ పైన పెంట్ హౌస్ నా రూమ్ కదా, నా రూమ్లో బర్త్డే సెలబ్రేట్ చేద్దామని అయితే మొత్తం సెట్ చేసేసిన. అందరినీ పిలిచేసిన. మా వాడు సెలబ్రేట్ చేస్తున్నాడు, అంటే మా వాడికి సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే ఒకసారి ఆ సెలబ్రేషన్ వీడియో మొత్తం ప్లే చేస్తా చూడండి. ఒక చిన్నగా పెడతా, కట్ చేసుకుంటూ పెట్టేస్తా వీడియో. బర్త్డే కేక్ కటింగ్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఫస్ట్ ఉప్పు కిందికైనా కూడా ఇద్దరు ఇంట్లో కూడా పడతలేరు. కిందికి వంగమాట. మరి ఆడ ఎంతున్నాడు, మీరు ఎంత పెట్టరా అందుకైనా ఊరుకున్నా. ఫోటో కాదు, వీడియో. ఇప్పుడు ప్రతి బర్త్డే మీరు ఏం చూడకూడదు, మీ పని మీరు చేసుకోవాలి.
ఫ్రెండ్స్ మొత్తానికి అట్లా చిన్నగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. చిన్నగా కాదు, మంచిగానే చేసేసుకున్నాం. ఈ టైంలో కొంచెం తక్కువ చేసుకోవడమే బెటర్ కాబట్టి పాండమిక్ సిచ్యువేషన్లో బాగానే సెలబ్రేట్ చేసుకున్నాం. వానికి మంచి సర్ప్రైజ్ కూడా ఇచ్చినాం, గిఫ్ట్. ఆ గిఫ్ట్ కూడా ఇద్దాము కొద్దిసేపట్లో. సో ఇప్పుడు నాకు అప్పటి నుంచి ఏదో కొడుతుంది అబ్బా నా మైండ్లో. నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అందులో మ్యాక్సిమం కనబడలేను కదా నేను. ఇందులో అయితే చాలా కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ రూమ్ అయ్యేంత వరకు ఇంకా నాకు కెమెరామెన్ లేదు, ఎవరు లేరు కాబట్టి అందుకే నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే అయితే మొత్తం వీడియో షూట్ చేస్తుంటే. ఇప్పుడు ఏంటంటే ఇంకా రూమ్ మొత్తం అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ట్రైపాడ్ యూజ్ చేసుకొని ఇట్లా పెట్టి తీసేసుకోవచ్చు, ఏ డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి ఇప్పుడు ట్రైపాడ్ స్టాండ్ పెట్టి ఇట్లా వీడియో చేస్తున్నా. సో ఏడన్నా బర్త్డే సెలబ్రేషన్ కదా. సో మొత్తం అంతా బర్త్డే సెలబ్రేషన్ అయిపోయింది. అందరు కేక్స్ పెట్టిరు, వాడు అందరికీ పెట్టిండు. మధ్యలో చిన్న ఉంది కదా, వాడి చెల్లి కజ్జు అనమాట, పేరు వచ్చేసి దీపాలి. వీడి పేరు దీపు, ఆమె పేరు దీపాలి. నేను ముద్దుగా కజ్జు అని పిలుచుకుంటా, నిక్నేమ్ కజ్జు అనమాట. సో అంత చిన్న పిల్లకి ఏం తెలుసు, మంచి క్లాప్స్ కొట్టి సెలబ్రేషన్ మంచిగా ఎంజాయ్ చేస్తుంది. సో ఈ Jan 20కి ఆమె బర్త్డే అనమాట, ఫస్ట్ బర్త్డే. ఆమె కోసం కూడా చిన్న గిఫ్ట్ సేమ్ ఆర్డర్ చేసి పక్కన పెట్టేసిన. అది బర్త్డే కంటే ముందే ఆమెకి ఇచ్చేస్తా. బర్త్డే రోజు ఇంకో కొంచెం మంచి గిఫ్ట్స్ ఇద్దాం. సో అది కూడా నెక్స్ట్ ఈ తర్వాత ఎపిసోడ్లోనే పెడతా, అన్బాక్సింగ్ లాగా పెడతా అనమాట, చిన్న గిఫ్ట్ ఆమె కోసం. అయితే ఒక ఏమో నా వీడియోలో చూడండి. సో ఇప్పుడైతే మనం వాడికి గిఫ్ట్ ఇచ్చేద్దాం అనమాట. అంటే గిఫ్ట్ ఇచ్చేద్దామంటే అందరూ వెళ్ళిపోయింది అనమాట. సో అందరినీ కిందికి వెళ్ళిపోమని చెప్పేసి నేను, మా అమ్మ, మా వదిన ఉన్న ముగ్గురము. సో అసలు యాక్చువల్గా వాళ్ళని కూడా పంపించేసి మేమిద్దరమే ఉందాం అనుకున్నాము, కానీ ఉండండి అని చెప్పిన వాళ్ళని కూడా, ఎందుకంటే చిన్న అవసరం పడుతుంది, బీన్ బ్యాగ్లో బీన్ చేయాలి కాబట్టి ఉండమని చెప్పిన మొత్తానికి. సో ఆ తర్వాత ఇప్పుడైతే గిఫ్ట్ ఇచ్చేద్దాం. మనకి గిఫ్ట్ ఇచ్చి ఇంకా ఆ వీడియో అక్కడ నుంచే కంటిన్యూ చేసేసుకుంటా, చూడండి. అది నేను పెడతా కదా ఫస్ట్ చాట్ ఏమి ఇచ్చాను. హ్యాపీ బర్త్డే నాకు దగ్గర అట్లా తినొద్దు ఎవరి దగ్గర కూడా. కొంచెం పెట్టు, బాగా చేసి పెట్టు. చీర నిజమే కాదు
ఏంది చెప్పరా ఫస్ట్ చెప్పు ఏంటది దుప్పటి చెద్దరా బ్లాంకెట్ చలికాలం ఉంది కదా ఎక్సల పడుకొని ఏందో ఏదో చెప్తాడు దుప్పటి దుప్పటి అట చూద్దాము నువ్వు చెప్పు నువ్వేమనుకుంటున్నావు బ్యాగ్ నువ్వు చెప్పు షూట్ అనుకుంటున్నా షూట్ షూట్ అంటే సూటు చూద్దాం అదేందో చూద్దాం మెల్లగా తెరా మెల్లగా ఏం చెప్తున్నారు ఎవరు నాకు తెలుసు బ్యాగ్ బొంత అన్నీ ఉన్నాయి ఇలా ఇదేంటంటే నా మెడకి వేసుకోవాలి చలి పెట్టినప్పుడు ఇది కప్పుకోవాలి ఈ సూట్ కాదు బ్యాగ్ కాదు ఏం కాదు ఇది బీన్ బ్యాగ్ XXL బీన్ బ్యాగ్ కొనుక్కున్నా మంచిగా రెస్ట్ తీసుకుంటారు కదా పిల్లలు బెడ్ లేదు కదా సపరేట్ బెడ్ ఇట్లా ఇట్లా ఇచ్చినామంటే తినేటి ఇస్తే ఖరాబ్ అయిపోతుంది కాబట్టి XXL బీన్ బ్యాగ్ తీసుకున్నా అలా బీన్స్ కూడా రెడీగా ఉన్నాయి బీన్స్ నింపేసుకొని వాడుకోవాలి ఇది వచ్చేసి కింద ఫుడ్ దగ్గర వాడుకోనికి కాళ్ళు పెట్టుకొని దీంట్లో రిలాక్స్గా పండుకోనికి అనమాట పర్పులాగా చేయాలి ఉందండి పండుకోవాలి ఇట్లానే ఆ జిప్ ఎక్కడ ఉంది చూడు అందులో వేసేది మధ్యలో ఉంటుంది ఇక్కడ ఇది అనుకుంటా కాదు XXL కదా చాలా పెద్దగా ఉన్నది ఇది జిప్ ఏడ దొరకలేదు ఇది ఇక్కడ నుంచి బీన్స్ ఇన్స్టాల్ చేయాలి దీంట్లో బీన్స్ వేసేసి మళ్ళీ జిప్ ఉంది కదా జిప్ ఓపెన్ చేసి జిప్ మంచిగా ఉందో లేదు చూద్దాం ఓకే ఇలా బీన్స్ వేసేసినామంటే సెట్ అయిపోతుంది ఇలా వండుకోవాలి బీన్స్ వచ్చేదాకా అందులోనే వండుకోవాలి ఏం కాదు చెల్లె ఇంట్లో వండుకుంటుంది ఇది నువ్వు అందులో వండుకోవాలి సో బీన్స్ కూడా ఫిల్ చేద్దాము ఆడబెట్టి ఆడనే బీన్స్ ఫిల్ చేసి అది ఎట్లుంటుందో కూడా చూద్దాం ఒకసారి తీసుకురా బీన్స్ ఇన్స్టాల్ చేసి అది ఎట్లుంటుందో చూద్దాం సరిపోకపోతే ఇంకో బ్యాగ్ తీసుకొస్తా 3 బ్యాగ్స్ ఉన్నాయి ఇప్పటికైతే XXL 3 బ్యాగ్స్ సరిపోతుంది చూద్దాం ఇప్పుడు ఇంత తీసుకోటి పొరపాటున జారింది అనుకో ఇల్లంతా అయితే వెంకని కూడా చాలా జాగ్రత్తగా ఇస్తాను సెకండ్
చూసినా కొంచెం గాలి వచ్చినా ఇట్లా వెళ్ళిపోతాయి, ఇంకా ఉంటాయి కాబట్టి. త్రీ బ్యాగ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం దాకా నిండిందో చూపిస్తా ఒకసారి. ఇది జిప్ పెట్టేసి పట్టుకో. మనకు ఇప్పట్లో బాబాయ్ అంటే మళ్ళీ అవుతాయి. అరే నువ్వు చేది అక్కడ ఉంది కదా, అట్లా కాదు, సరిపోలేదు. ఇంకా 1.5 బ్యాగ్ వరకు పడుతుండొచ్చు. 2 బ్యాగ్స్ తెచ్చుకుంటే ఇంట్లో హాఫ్ బ్యాగ్ అంటే పావు కిలో అన్ని సరిపోతాయి ఇంట్లో చిన్న దాంట్లో. దీంట్లో ఇంకొక బ్యాగ్ అన్న పడుతుంది కాబట్టి 2 బ్యాగ్స్ తెచ్చుకుంటే సెట్ అవుతుంది. అందులో కూర్చుంటే ఎట్లుంటుందో ఒకసారి చూపిస్తా చూడండి. అసలు సరిపోలేదు కానీ ఇట్లా వేసుకున్నా కూడా మంచి కంఫర్టే ఉంటుంది, ఎందుకంటే మంచిగా ఇట్లా పండుకోవచ్చు. కరెక్ట్గా ఉంది, మంచి ఎంత మంచిగా వండుకోవచ్చు అంటే అంత మంచిగా వండుకోవచ్చు. ఇట్లా చిన్నపిల్లలకి అయితే మంచి బెడ్ లాగా కూడా ఉంటుంది. ఒకసారి మా వాడు కూర్చుంటాడు చూడండి. దుంకోద్దు, ఇంకా మంచిగా వండుకో, మంచిగా ఎట్లా ఉండు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, బర్త్డే సెలబ్రేషన్ మొత్తానికి ఇట్లా అయింది. పెద్దగా అయింది కాబట్టి మామూలుగా చేసినాం. చిన్నగా ఉన్నప్పుడు మస్తు గ్రాండ్గా చేసినాం, అన్నీ అయిపోయినాయి. ఇప్పటి నుంచి అన్నీ ఇంకా నార్మల్గా చేసుకుంటూ వచ్చేసేయాలి. లేకపోతే ఈ లాస్ట్ ఇయర్స్ మొత్తం గ్రాండ్గా చేసినాం. అదే ఎక్స్పెక్టేషన్స్ పెడితే పిల్లలకి బాగా ఫీలింగ్ వేరే వస్తుంది. అందుకని ఇయర్ అట్లా తక్కువ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇందుకేనమాట ఇంట్లో వర్కే చేసేసుకున్నాం. ఇదనమాట బర్త్డే గిఫ్ట్ అయితే ఇది ఇచ్చేసిన. సో అందులో నేను ఒకసారి కూర్చొని చూపిస్తే ఎట్లుంటుందో. ఇంకా మొత్తం బీన్స్ కూడా సరిపోలేవు, ఇంకో బ్యాగ్ పడుతుంది అందులో. ప్లస్ ఫుడ్కి కూడా సరిపోలేదు, దానికి కూడా తీసుకురావాలి. నేను ఎక్కడైతే తీసుకున్నానో వాడిని తీసుకొని వాని ఒపీనియన్ తీసుకొని కొంచెం మోసపోవడం అంటే సరిపోలేము అనమాట. సరిపోయని తీసుకురాలి, మళ్ళీ ఒకసారి పోవాలి. అటు తప్పు చెప్పినాడు. 3XLకి 3 సరిపోతాయి అన్నాడు, కానీ సరిపోవు. 3XLకి అట్లీస్ట్ 4 కాదు 5 తీసుకోవాలి. సో ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా. సో మీరు ఎప్పుడన్నా 3XL బ్యాగ్ తీసుకుంటే 5 బీన్స్ తీసుకోండి బ్యాగ్. సో ఇప్పుడైతే ఒకసారి కూర్చొని చూపిస్తా. ఓకే, ఇదన్నమాట. ఇట్లా కూడా సూపర్గా ఉంది అసలు, ఎందుకంటే తక్కువ బీన్స్ ఉన్నాయి, మంచిగా రిలాక్సింగ్ అనిపిస్తుంది. ఎక్కువ ఉంటే ఏంటంటే టైట్గా అనిపిస్తుండొచ్చు. కొంచెం ఉండాలి, కొంచెం ఉంటే సూపర్గా సెట్ అవుతుంది. అసలు బాగుంది. ఇప్పటికైనా కూడా మంచిగా ఇట్లా వండుకోవడానికి ఉంది. ప్లస్ ఇది కూడా ఉందనుకో, ఇట్లా కాళ్ళ కింద ఇట్లా మంచిగా ఇట్లా పెట్టుకొని సూపర్గా వండుకోవచ్చు. ఇప్పుడు కూడా నాకు బాగా రిలాక్స్గా అనిపిస్తుంది. సో చూసిరు కదా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు NM సైనింగ్ ఆఫ్.